రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈ మధ్యకాలంలో లేనట్టు అని ఒక వార్త చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ కలిసి వస్తుంది అనుకుంటే ఇంకా వ్యతిరేకతనే ఎక్కువ మొదలవుతూ ఉన్నది. ఇక రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎట్లా లేట్గా స్టార్ట్ అయినాయి అంటే దాదాపుగా ఇప్పటి కోసి ఒక 20 నుంచి 25 రోజులైంది వరి కోసి. కానీ ఇప్పటికి కూడా ఐకేపీ కేంద్రాలు స్టార్ట్ కాలేదు. ఒక్కడ వడ్లు కూడా కొనే పరిస్థితి కనబడుతుంది. మరి కొనరా నిజంగా సమయానికి స్టార్ట్ చేసి ఈ మిల్లర్ల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం అంటే అవే శూన్యంగా ఉంటే ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికీ మొత్తం కుప్పలు నిండిపోయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చాలా తక్కువ స్థాయిలో వడ్లు కొనుగోలు స్టార్ట్ చేసారు. అంటే ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల స్టార్ట్ చేయలేదు. అదొక వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పటికి వ్యతిరేక నిజంగా ఏదైనా ఎలక్షన్లు పెడితే ఇప్పటికిప్పుడు ఓటేసే పరిస్థితి కూడా కనబడుతుంది. అది జరుగుతూ ఉన్నది. మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం చాలామంది ఆశావాహులు ఉంటారు కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ ఇతర పార్టీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మాకు కలిసి వచ్చేదని చెప్పుకునే వాళ్ళు కానీ ఉంటారు కదా. అసలు ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? ఎన్నికల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు పెట్టన్నా అగమ్య గోచరంగా తయారైపోయింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే, క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్కు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్కు ససేమిరా, ఎన్నికల నిర్వహణకు సర్కారు వెనుకడుగు, ప్రతికూల పరిస్థితులే కారణం, మెజార్టీ గ్యారంటీలు అమలు కాని వైనం, సర్కారుపై వ్యతిరేకతను పెంచిన ధాన్యం, కొనుగోళ్ల అలసత్వం, యూరియా కొరత, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటున్న పబ్లిక్. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పోల్చుకుంటారు. అదేం తేడా లేదు, మీదేం తేడా లేదు, దొందే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళు దొంగలంటే అరే నీ ఎన్నుకున్న లెవెల్ అన్న కాడికి వచ్చింది కదా, వాళ్ళు చేసింది ఏంది అనే కాడికి వచ్చింది. ఈ బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకటే అనే విధంగా వచ్చేసింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేందుకు సర్కారు జంకుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు వేస్తుంది. దీంతో ఇప్పట్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉండకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరిస్థితుల్లో కనుక స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమకు ప్రతికూల ఫలితాలు రాకపోవచ్చనే భయం, ప్రతికూల ఫలితాలు రాకపోవచ్చనే భయం కాంగ్రెస్ను వెంటాడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతుల, మహిళలు, వృద్ధులకు ఎన్నో హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీల పేరుతో హడావిడి చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ చేసిన ఈ ప్రామిస్ పట్ల గ్రామీణ మహిళలు బాగా ఆకర్షితులయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాలనుకునే ప్రతి నెల తమ ఖాతాలో 2,500 పక్కా జమ చేస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు మహిళా అకౌంట్లోకి పైసలు పడలేదు. మహిళా అకౌంట్లోకి పైసలు పడ్డాయి 2,500 రూపాయలు. మరి రైట్, ప్రభుత్వం ₹1 జమ చేసిన పాపాన పోలేదు. ఈ గత ఎన్నికల్లో అన్నదాతలు ఇవన్నీ కాదు కానీ రేవంత్ సర్కార్ పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు పాపం పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కార్యకర్తలు పనిచేశారు. జెండాలు మోసిలు, జిందాబాలు కొట్టారు. కానీ ఎన్నికలు పెట్టడంలో విఫలమైపోతుంది. ఆ విఫలమవడంలో ప్రజా వ్యతిరేకత రాను మూట కట్టుకుంటుంది తప్పితే సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి 2 years పట్టింది. ఆ 2 years పెట్టిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు అసలు ఎన్నికల రూటే మార్చేసింది. అధికార పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. 3 సంవత్సరాలు అంతకుముందు 1 సంవత్సరం ఉండే వాళ్ళు పెట్టలే ఎలక్షన్స్. సర్పంచ్ అయిపోయినాక ఇప్పుడు నిజంగా వీళ్ళ పరిస్థితి గట్టినే ఉన్నది. అలాగే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం కోసం నానా తంటాలు పడ్డది. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం కోసం నానా తంటాలు పడుతుంది. 42% రిజర్వేషన్. ఈ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హైడ్రామా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా 42% అసలు ఊసెత్తలేదు. 42% వాటా ఏదైనా అడిగేటప్పుడు కూడా దిక్కులేడు, ఒక తీర్మానం మళ్ళీ తప్పితే. ఆ పరిస్థితులలో ఇక్కడ మళ్ళీ రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా బట్టి విక్రమార్క గారు రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో సుదీర్ఘంగా పోరాటం చేసిన వీడియో లెక్క కనిపించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏది పోరాటాలు ఇవి? ఆ పోరాటాలు ఇవి కనబడతలేవు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇదొకటైతే అధికారంలోకి రావడం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అండి, సరే అది నెరవేర్చారు. మహిళలకు 2,500 రూపాయలు అన్నారు. మరి దాని సంగతి ఏంది?
వృద్ధుల పింఛన్లు అవి అదైతే ఊసేలేదు. మరి ఈ మధ్యకాలంలో అప్లికేషన్లను ఎన్నిసార్లు అప్లికేషన్ పెడతారో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏది చేసిందో సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది జనాలకు, అంతే. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఈ ఫామ్ల బిజీలో ఇట్టు ఉంచుతారు అంతే, రెండు అంతే. ఇక్కడ విషయం అది జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకతను పెరుగుతూ ఉన్నది తప్పితే అసలు ఇక్కడ కూడా పాజిటివ్నెస్ అయితే కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎవరైతున్నారో పరిస్థితి ఏంది, మరి మీ పరిస్థితి ఏంది? ఆగామ గోచరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల నిన్న చూసినాం, కాంగ్రెస్ పార్టీని వీడి స్టేట్ యూత్ సెక్రటరీ టీఆర్పీ పార్టీ కండువా కప్పుకున్నది పూజిత గారు. అట్లా జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఒకటే 42% మన భవిష్యత్తు గురించి 42% రిజర్వేషన్ అమలు చేసేదాకా మనం నిద్రపోయేది లేదు. 100% కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుడే, 100% 42% రిజర్వేషన్ సాధించుడే, ఇది మాత్రం పక్కా.